గౌరవ ఉంసా మందర్న కాజాపూర్ గ్రామ ప్రజలకు రైతు సోదరులకు అందరికీ ముఖ్యంగా ట్రాక్టర్ యజమానులకు కానివ్వండి మరి పశువులు ఉన్నటువంటి రైతు సోదరులకు అందరికీ పేరు పేరున తెలియజేయండి ఏమనగా ఏదైతే మొన్న జరిగినటువంటి వరదల యొక్క జ్ఞాపకాలను మనం మర్చిపోకన్నా ముందే మరో ముప్పు మన ముంగిట్లో వస్తున్నది. ఎందుకంటే నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాము పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురవడం మూలంగా మరి ఎగువన సింగూరు నుంచి దాదాపుగా 1,00,000 క్యూసెక్ల నీరు, అలాగే నిజాం సాగర్ నుంచి వచ్చేసరికంటే నిజాం సాగర్లోకి పోచారం కానివ్వండి ఇతర వాగుల వంకల నుంచి వచ్చినటువంటి అక్కడి నుంచి ఇక్కడ నిజాం సాగర్కు దాదాపు 1,50,000 క్యూసెక్ల నీరు ఈరోజు వదలడం జరిగింది. అలాగే మనకు మనాడి కానివ్వండి ఇక్కడ మహారాష్ట్ర నుంచి లేండి నుంచి దాదాపుగా 1,00,000 క్యూసెక్ల నీరు వస్తూ ఉన్నాయి. వీటితో పాటు నిన్న రాత్రి నుంచి మన చుట్టుపక్కల మన ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల ఈ వర్షాలు కూడా వరద బాగానే ఉంది. కాబట్టి దయచేసి ప్రజలందరికీ మరి అధికారులు కానివ్వండి పోలీస్ శాఖ వారి సిబ్బంది నుంచి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి మన గ్రామంలో మనం ఎవరైనా కానీ మరి ముందస్తు జాగ్రత్తగా, ఎందుకంటే పాపం ఒకటేసారి వరద వస్తే మనం ఏం చేయలేం. కాబట్టి మన ఇళ్లలో ఉన్నటువంటి బాలింతలు కానివ్వండి, గర్భిణీ స్త్రీలు కానివ్వండి, ముసలి వారు కానివ్వండి, ఎవరైనా వరదకు మరి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నారు కాబట్టి ఈ డేలనే మరి మీ చుట్టాలిల్లు కానివ్వండి, బంధువులిల్లు కానీ ఎక్కడైనా సురక్షితమైన ప్రాంతాలకు మరి ముందే జాగ్రత్తగా వెళ్తే బాగుంటుందని మరి ఎంఆర్ఓ గారు కానివ్వండి అటు పోలీస్ శాఖ పదే మనకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా మనం వేటిగట్టకు ఉన్నటువంటి మందర్న కాజాపూర్ గ్రామాల ఉంస రైతు సోదరులకు అందరికీ కూడా ముందే మన ఇంట్లో ఎవరైతే మరి యాక్టివ్ కానీ కొద్దిగా వయసు పైబడిన వారు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, మరి బాలింతలు కానీ ఇట్లా ఎవరైనా పేషెంట్స్ కానీ ఉంటే వాళ్ళకు ముందే సురక్షిత ప్రాంతాలకు తరలించవలసిందిగా అందరికీ ఒక సొసైటీ చైర్మన్గా అందరికీ పేరున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము.